మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో మరొక అద్భుతమైన కథను వినిపించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో విని అందరం తెలుసుకుందాం. మన మాటల వలన కానీ చేష్టల వలన కానీ ఇతరులు భీతి చెందింపరాదు. ఇతరులు అంటే సాటి మానవులే కాదు, జంతుజాలం కూడా. మహనీయులెప్పుడు జంతుకోటిని భయభ్రాంతులకు గురి చేయరు, వాటికి వీలైనంత స్వస్థత కల్పిస్తారు. దుర్గాచరణ్ నాగ్ పెద్దవాడైన తర్వాత నాగ మహాశయుడయ్యాడు. ఆయన సమస్త ప్రాణకోటిలోనూ ఒకే పరమాత్మ నివసిస్తున్నాడు అనేవాడు. ఎలాంటి ప్రాణి కష్టపడడం చూసి సహించేవాడు కాదు. ప్రతి సంవత్సరం వరదలప్పుడు ఎన్నో చేపలు కొట్టుకుని వచ్చి ఆయన ఇంటి వద్ద ఉన్న చెరువులో నివాసం ఏర్పరచుకునేవి. ఒకరోజు ఒక జాలారి ఆయన చెరువు వద్ద చేపలు పట్టి ఆ ఊరి ఆనవాయితీ ప్రకారం నాగమహాశయునికి భాగం ఇవ్వబోయాడు. ఆ జాలరి గంపలోని చేపలను చూసి జాలిపడ్డాడు నాగమహాశయుడు. గంప మొత్తానికి ధర మాట్లాడి డబ్బు ఇచ్చి చేపలను తీసుకుని తిరిగి ఆ చేపలను చెరువులో వేశాడు నాగ మహాశయుడు. ఒకరోజు నాగమహాశయుడు చెరువులో ముఖం కడుగుతూ ఉండగా ఒక పాము ఎడమ కాలి బటన వ్రేలి మీద కాటు వేసింది. పాము తన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికై నాగమహాశయుడు అక్కడ నుండి కదలలేదు. తరువాత ఆయన భార్య శరత్కామిని వచ్చి చూచి ఎంతో ఆందోళన చెందింది. దిగులు చెందకు, ఇది కేవలం నీటి పాము. నా వేలిని కప్పగా భావించి పట్టుకుని వెంటనే తన పొరపాట్లను తెలుసుకుని నాకు అపాయం కలగకుండా విడిచిపెట్టింది అన్నాడు నాగమహాశయుడు భార్యతో. నిజానికి ఆయనకు బాధను భరించే శక్తి అమోఘం. ఇంకా జంతుకోటిపై ప్రేమ మరింత అమోఘం. ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్, మున్నల్లూరి బోస్ ఎంతటి అద్భుతమైన కథను మనకు అందించిన రచయితలిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి షార్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.